ఒక 100 సంవత్సరాల క్రితం కమ్మ కమ్యూనిటీ ఒక వ్యూహాన్ని చేసి ఆ వ్యూహం ద్వారా వీరు ఈరోజు అధికారంలోకి వచ్చి గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం అనేటువంటి ఒక పార్టీ ద్వారా కమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. అన్ని రకాల అవకాశాలు పొందుతున్నారు. వారికి అది సాధ్యమైనప్పుడు అధికారానికి దూరంగా ఉన్నటువంటి అధిక జన సామాన్య పేదలు ఎందుకు ఆలోచించకూడదు అని నేను ఒక ఇన్స్పైరింగ్ సబ్జెక్ట్ లాగా మా పార్టీ యానివర్సరీలో పాజిటివ్గా నేను మాట్లాడాను. కమ్మ ఎక్స్పెరిమెంట్ని ఒక పాజిటివ్ నోట్లో అదొక ఇన్స్పిరేషన్గా తీసుకోండి అని నేను చెప్పాను. అయితే ఈ ఐటీడీపీ అలాగే గౌరవనీయ లోకేష్ గారు వారు భయంకరంగా వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అనేక రకాలైనటువంటి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు నేనేమంటానంటే ఈ జయవర్ధన చౌదరికి ఫేక్ సర్టిఫికేట్తో మీరు స్పోర్ట్స్ కోటాలో తప్పుడు ఉద్యోగం ఇచ్చారా ఇవ్వలేదా, డిఎస్పీ అనేది ఇచ్చారా ఇవ్వలేదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? రెండవది వారు ఏం చెప్తున్నారంటే ఈయన ఒక ఎక్స్-ఐఏఎస్ ఆఫీసరు, ఇతని వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు, పారిపోయారు అని గౌరవనీయ లోకేష్ గారు అంటున్నారు. మేమేమంటున్నామంటే మా వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉందా లేదా అనేది జనానికి తెలుసు. వేల మందికి ఓటు హక్కుని వాడుకునేటువంటి పరిస్థితి లేని సమయంలో వేల మందికి ఓటు హక్కు కల్పించినటువంటి ట్రాక్ రికార్డే కాకుండా వేల మందికి నివసించడానికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించి, వ్యవసాయానికి భూములు ఇచ్చి, ఆసరా అని లక్షల మందికి అన్నం పెట్టి, లక్షల మందికి జ్ఞానాన్ని ఇచ్చి, లక్షల కుటుంబాలను వెలికి తీసుకొచ్చే అవకాశం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నాకు దొరికింది. ఇట్ ఈస్ ఏ ట్రాక్ రికార్డ్. నేను పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి ప్రయోజనం ఉందా లేదా అన్నది జనమే చెప్తారు. అయితే పారిపోయారని చెప్తున్నారు. పారిపోవడానికి మేమేమైనా మోసకారులమా, దగాకోరులమా, దోపిడీదారులమా, బూర్జువాలమా, భూస్వాములమా, పెత్తందారులమా, పెట్టుబడిదారులమా? మేము జనానికి సేవ చేయడానికి వచ్చాం. మేము పారిపోలేదు. పారిపోయింది మీరు. రాష్ట్రమంతా అల్లాడిపోతూ ఉంటే, కోవిడ్లో కరోనా వచ్చి సరైనటువంటి బెడ్స్ దొరక్క, ఆసుపత్రిలో సరైనటువంటి వైద్యం దొరక్క అల్లాడిపోతుంటే హైదరాబాద్ పారిపోయి ఎక్కడున్నారో తెలియకుండా దాక్కున్నది మీరు. మీ నాన్నని జైల్లో పెడితే కొడుకుగా తండ్రి పక్కన ఉండి తనకేం కావాలో చూసుకోవాల్సింది మానేసి రాష్ట్రం విడిచి పారిపోయి ఆచూకీ తెలియకుండా పారిపోయింది మీరు మిస్టర్ లోకేష్. మేము కాదు పారిపోయింది. అధిక జనం ఆలోచించాలి. ఇక్కడ ఈ పార్టీ పెట్టి సిద్ధాంతాల్లో చెప్పి మేము జనం కోసం, బడుగు బలహీనల కోసం ఉన్నామని చెప్పి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు అని అంటే ఇది ఒక కుటుంబ పార్టీయా, లేకపోతే నిజంగానే బడుగు బలహీన వర్గాల బ్యాక్వర్డ్ క్లాస్ పార్టీయా? పార్టీ అయితే ఏ దేశంలో ఎక్కడైనా ఏదైనా పార్టీకి అధ్యక్షుడిగా అలాగే వర్కింగ్ అధ్యక్షుడిగా రెండు ఒకే కుటుంబం, తండ్రి కొడుకులు ఉండటం ఎక్కడైనా చూసామా? ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుని కమ్మ వాళ్ళు మాట్లాడారు, కమ్మ గురించి మాట్లాడారని మీరు అంటున్నారు. కమ్మగా చేస్తున్నారని ఎన్టీ రామారావు ఉన్నప్పుడు గజ్జెల మల్లారెడ్డి చెప్తున్నాడు. కమ్మగా చేస్తున్నారని ఇప్పుడు మీ ఎక్స్ మినిస్టర్ ఆదినారాయణ రెడ్డి చెప్తున్నాడు. నేనే చెప్పటమే కాదు. అయితే ఈ పాడ్కాస్ట్లో ఒక డిస్కషన్ ఏంటంటే ఒక ప్యాటర్న్ జరుగుతుంది. ఏమిటా ప్యాటర్న్ అంటే తెలుగుదేశం అధికారంలో ఉంటే అడ్వైజర్స్ కానీ, నామినేటెడ్ కానీ, అంటే నిధులుండి అధికారంలో ఉన్న పదవులన్నీనేమో కమ్మ వాళ్ళకు ఉంటాయి. విధులు లేనటువంటి పదవులేమో బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇస్తారు. ఇదే ప్యాటర్న్ వైసీపీ ఉంటే అవి రెడ్లకు ఇస్తారు, మిగిలినటువంటి బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇస్తారు. ఇది ఒక ప్యాటర్న్. టీడీపీ ఉంటే కమ్మాసు, వైసీపీ ఉంటే రెడ్డీసు అనేది జరుగుద్ది అన్న సందర్భం నేను చెప్పున్నాను. కాబట్టి మీ ద్వారా నేను అధిక జన పేదలను, సామాన్యులను, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలను, ఓసీల్లో ఉన్న కమ్మ, రెడ్డి పేదలను కూడా నేను కోరుతూ ఉన్నాను. వీరు ఒక వర్గానికి తమకు కావలసిన వాళ్ళకి దోచిపెట్టడానికే వీళ్ళందరి ఓట్లు వాడుకుని అధికారంలోకి వచ్చి పనిచేస్తున్నారు తప్ప నిజంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కానీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ కానీ, అంటే అధికార వికేంద్రీకరణ, ప్రతి వర్గానికి అవకాశాలు రావాలి, ప్రతి వర్గం నిర్ణయం చేసే అవకాశం ఇవ్వాలి, సంపద అన్నది ప్రతి వర్గానికి చేరాలి అన్న దృక్పథంతో ఎక్కడ పనిచేయటం లేదు అన్నది నా ఆలోచన. అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాం. మన ఓటు
మన కోసం వాడుకొని మనం ఎలా అధికారంలోకి రావాలని అధిక జనం ఆలోచించాలి తప్ప ఇంకా ఈ 80 సంవత్సరాలుగా ఈ పెట్టుబడిదారుల పార్టీలకే ఓట్లు వేసి వాళ్ళ ఆధిపత్యంలో, వాళ్ళ పెత్తనంలో, వాళ్ళ కిందే ఇంకా బానిసలుగా జీవిస్తామనే ఆలోచన మారండి. అందుకోసమే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాము. నేను ఒక ప్రశ్న వేస్తే, ఒక సమస్య లేవనెత్తితే, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము మీ దగ్గర లేదు, సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఆ జ్ఞానం లేదు, ఆ సబ్జెక్టు లేదు. అలాగే ఏదైనా ఒక సమస్య గురించి మాట్లాడితే దాన్ని పరిష్కరించడానికి మీరు ప్రయత్నము చేయలేదు. కానీ ఏమంటారు అని అంటే జగన్ బ్యాచ్ అని అంటారు. అరే మాది ఒక పొలిటికల్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మాట్లాడినప్పుడు నా పొలిటికల్ ఆలోచన విధానం ఏమిటి, మా పార్టీ సిద్ధాంతం ఏమిటని నేను మాట్లాడి దానికి అడిగితే దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పలేక మీ రెస్క్యూ కోసం, ఆసరా కోసం మీరు జగన్ను వాడుకుంటున్నారు. జగన్తో పనిచేయాలంటే ఆ పార్టీలో చేరతాం, కానీ మేము ఎందుకు స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టుకుని ముందుకు వస్తాము? మేము ఒక స్వతంత్రమైన పార్టీ, ఒక సిద్ధాంతంతో వచ్చాం. అది కూడా పేదలు, అధిక జన సామాన్య పేదలు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీలో పేదలు అధికారంలోకి తీసుకురావాలని వచ్చాం. కాబట్టి మీకు చేతనైతే మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి, మేము లేవనెత్తిన ప్రశ్నకు పరిష్కారం ఇవ్వండి. ఉదాహరణకి జయవర్ధన్ చౌదరికి సంబంధించిన సబ్జెక్టు నేను లేవనెత్తాను, ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చారని చెప్పాను. దాని మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గవర్నమెంట్కి రాశాడు, ఇట్లాంటి ఫేక్ సర్టిఫికేట్స్ వస్తే ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి, మాకు గైడ్లైన్స్ ఇవ్వండి అని అడిగారు. అడిగితే ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో గైడ్లైన్స్ ఏమిటంటే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎట్లా అయితే తప్పుగా ఉంటే క్యాన్సిల్ చేస్తామో అదే పద్ధతి ఫాలో అయ్యి ఇవి కూడా క్యాన్సిల్ చేయండి అని గవర్నమెంట్ మెమో ఇచ్చింది నేను మాట్లాడిన తర్వాత. సో ఇంతే కాకుండా ఇప్పుడు డిఎస్సిలో రిక్రూట్మెంట్ ఫైనల్ పాయింట్ ఇది జరిగినప్పుడు అనేక అవకతవకలని అనేక మంది మాట్లాడారు. ఇప్పుడు మీకు వైసీపీ వాళ్ళు మాట్లాడారని వాళ్ళ మీద కక్ష ఉంటే అది మీరు చూసుకోండి, కానీ మేము మాట్లాడేటువంటి సబ్జెక్టు ఒక లాజికల్గా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు 2025లో ఈ జీవోల ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడే స్పోర్ట్స్ కోటా కూడా ఎలా ఫిల్ చేస్తామనేది యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చాక, గైడ్లైన్స్ ఇచ్చాక, రిక్రూట్మెంట్ జరిగే సమయంలో మళ్ళీ మార్చాల్సిన సందర్భం ఏంటి? 25లో ఇచ్చిన తర్వాత మళ్ళీ 15/5/2026న ఇంకో జీవో ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 14/5/2026న ఇంకో జీవో ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పటికే రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిపోయింది, సెలక్షన్ కూడా జరిగిపోయింది కదా. ఎక్కడైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రిక్రూట్మెంట్ చేసే ముందు ఏ విధంగా మేము రిక్రూట్ చేస్తామని ఒక నోటిఫికేషన్ ఇస్తారు. అది ఒక సమగ్రమైన నోటిఫికేషన్ ఇచ్చారు. ఇన్ని పేజీల్లో ఒక సమగ్రమైన నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో అన్నీ ఉన్నాయి, స్పోర్ట్స్ కోటాతో సహా ఇచ్చారు. ఆ తర్వాత కొత్తగా కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎలా చేరుస్తారు, కొత్తగా గైడ్లైన్స్ ఎలా మారుస్తారు, ప్రాసెస్ ఆల్రెడీ ఇనిషియేట్ అయినాక ఎలా మారుస్తారు. ఇక్కడ నేను 2 లాజికల్ క్వశ్చన్స్ ఆ రోజు కూడా చెప్పాను పాడ్కాస్ట్, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. రిక్రూట్మెంట్ ఆన్సెట్ అయిన తర్వాత, ప్రాసెస్ ఆన్సెట్ అయినాక గైడ్లైన్స్ మీరు ఎలా మారుస్తారు? ఏదైనా ఉంటే ముందు చెప్పాలి కదా. రెండవది టీఈటీ, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నది లేకుండా టీచర్గా నియామకం చేయడానికి వీల్లేదని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్తుంది. అదే విషయాన్ని సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది. వాళ్ళు ఆల్రెడీ చేరిన వాళ్ళు కూడా ఈ టెస్ట్ పాస్ అవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళు మేము ఎప్పటి నుంచో ఉద్యోగాల్లో ఉన్నాం, మాకు ఎగ్జామ్షన్ ఇమ్మని వీళ్ళు కోర్టుకు వేశారు. కుదరదు, చట్టం ఒప్పుకోదు, కావాలంటే మీకు ఇంకో సంవత్సరం టైం ఇస్తాం, ఆగస్టు 2028 లోపు మీరు ఈ పరీక్ష పాస్ అయి తీరాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పింది. ఉన్నవాళ్లే పాస్ అయి తీరాలని చెప్పినప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా అందులో క్వాలిఫై అయితేనే కదా ఉద్యోగంలో చేరతారు. స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లేకపోయినా కూడా, ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీరు టీచర్స్గా చేరిపోవచ్చు అని ఇచ్చారు. అగ్రీడ్, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేద్దామని ఇచ్చారు, మంచి ఉద్దేశం అని అనుకుందాం. కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే పాస్ అయితే తీరాలిగా, దానికి ఎగ్జామ్షన్ లేదుగా. అది చట్టానికి పైన జీవోలు ఇవ్వగలమా? చట్టం మీద ఇచ్చిన జీవోలు నిలబడతాయా? నిలబడవు కదా. చట్టం పైన ఉంటుంది, దాని కింద జీవోలు ఉంటాయి. చట్ట పరిధిలో జీవోలు ఉండాలి, కానీ జీవో పరిధిలో చట్టాలు ఉండవు కదా. అందుకే నేను చెప్తున్నాను, పీఈటీలు తప్ప స్పోర్ట్స్ కోటాలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏవి నిలబడవు. ఆ టీచర్లందరూ ఉద్యోగాలు కోల్పోతారు. వారికి టీఈటీ లేదు కాబట్టి, పీఈటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గురించి నేను చెప్తున్నాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి టీఈటీ కంపల్సరీ కాదు, కానీ సైన్సు, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మిగిలిన అన్ని సబ్జెక్ట్స్కి టెట్ అనేది కంపల్సరీ. టెట్ లేకుండా మీరు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాలు చల్లవు, అవి నిలబడవు, వాళ్ళందరూ ఆ ఉద్యోగాలు కోల్పోతారు.
ఎందుకంటే అది చట్టానికి వ్యతిరేకం. మీ జీవో కూడా నిలబడదు, ఎందుకంటే చట్టం పైన జీవో నిలబడదు. చట్టం లోపలే జీవో ఉండాలి. ఈ 2 పాయింట్స్ నేను క్వశ్చన్ చేశాను. ఈరోజు కూడా క్వశ్చన్ చేస్తున్నాను. ఐటీడీపీలో ఎవరైతే వెంటబడి రకరకాలుగా మాట్లాడేటప్పుడు కొంచెం మంచి భాష మాట్లాడవచ్చు కదా, మనందరం మనుషులమే కదా, ఎందుకు దుర్మార్గంగా మాట్లాడుకోవాలి, ఎందుకు బూతులు అనుకోవాలి? దాని నుంచి ఎలాంటి వైకేరియస్ సాటిస్ఫాక్షన్ మీకు వస్తుంది? ఏం సాధిస్తారు దానివల్ల? ఏ సభ్య సమాజంలో సంస్కారంగా మాట్లాడుకోకూడదా? దానివల్ల ఇప్పుడు నేను తప్పు చెప్తున్నాను, నేను తప్పుని ఎత్తి చూపిస్తున్నాను. కమ్మటి రాజ్యం ఇది, కమ్మ రాజ్యం ఇది, కమ్మ పాలన సాగుతుందని చెప్తున్నాను. అందరూ అది కాదంటే మీరు చెప్పండి. నేను దానికి చాలా ఉదాహరణలు ఇచ్చాను. మీరు ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మినిస్టర్లు వాళ్ళే, నామినేటెడ్ వారి అడ్వైజర్స్ వాళ్ళే. ఎక్కడ నిధులు విధులు ఉన్నాయో అవి మీకు, ఎక్కడ నిధులు లేవో విధులు మాత్రం ఉన్నాయో అవి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకి ఇస్తున్నారు అని నేను ఒక అభియోగం చెప్తున్నాను. కాదంటే మీరు ప్రూవ్ చేయండి. దానికి బూతులు ఎందుకు మాట్లాడాలి? ఒకవేళ అదే మీ నైజం, అదే మీ సంస్కారం అయితే మాట్లాడుకోండి. ఐ జస్ట్ డోంట్ కేర్. బట్ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీకు విశదపరుస్తూ ఉన్నాను. కాబట్టి నేను మళ్ళీ ఐఎమ్ స్టిక్ ఆన్ టు దిస్. జయవర్ధన చౌదరికి స్పోర్ట్స్ కోటాలో తప్పుడు ఉద్యోగం ఎలా ఇచ్చారు, డిఎస్పీ ఉద్యోగం ఎలా ఇచ్చారు, దీనికి సమాధానం చెప్పండి. మీరు ఇచ్చిన డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు పీఈటీ తప్ప ఏవీ నిలబడవు, వాళ్ళందరూ కోల్పోతారు.